శ్రీ మౌద్గల్య శ్రీవత్సథ గోత్రజాతౌ శ్రీ అప్పలార్య రత్నమార్య తనుభౌద్వౌ శ్రీమత్సటారి చరణాంబుజ జంచరీకౌ శ్రీరంగ రామానుజ దేశికౌస్తుమః. శ్రీమాన్ మరింగంటి శ్రీరంగాచార్య స్వామి వారికి, శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారికి సవినయంగా దాసోహం సమర్పించుకుంటూ, మామూలు సన్నివేశానికి కూడా ఇంత విస్తారంగా దాసుడు చెప్పగలుగుతున్నాడంటే ఏదో నేను చేసిన కృషి కాదు, వాళ్ళ ప్రేరణ. వాడు ఎన్నో విశేషాలని, అవి శ్రీభాష్యం కావచ్చు, దివ్య ప్రబంధం కావచ్చు, పురాణాలు కావచ్చు, ఇతర అనుబంధములైన శాస్త్రాలు కావచ్చును, వాటిని ఇంత విస్తారంగా, ఆఖరికి జ్యోతిషం లాంటివి కూడా చెప్పేటప్పుడు గుడ్డిగా ఉట్టిన బండగా చెప్పడం కాదు, ప్రతి దానికి నియమాలతో సహా చెప్తే ఇలాంటి ప్రేరణ కలిగింది. అంతేకాదు, చెప్పుకున్నాం చాలాసార్లు, నలుగురు తాతగారులు, నాన్నగారు, అన్నయ్య, బాబాయిలు, పెత్తండ్రి గారు, ఇలాంటి పెద్దలందరి మధ్య పెరిగిన వాడిని ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అందుకుని కుటుంబంలో కూడా అందరూ అలా సహకరిస్తే ఇన్ని చెయ్యగలిగాను, అది విశేషం అని జ్ఞాపకం చేస్తూ, కౌసల్య ఆశీస్సు చెప్తోంది. చేస్తున్నప్పుడు ఇంద్రుణ్ణి పిలవక్కర్లేకుండానే వస్తాడు ఇత్యాదిగా చెప్పి ఇంకొక మాట ఉంటుంది అక్కడ. ఇది అథర్వవేదం తమాషాగా ఒక పదప్రయోగం చేసింది. ఏమిటది? ఇంద్ర విశ్వకర్మణ దర్త వజ్రీ పురుష్టుత, అదంతా చెప్పుకున్నాం. ఇప్పుడు తేన ఇంద్ర పృథివీ క్షామవర్ధన్ పూష భగ అతిథి పంచజనా సుశర్మాణ స్వవస సునీధ భవంతున సుత్రాత్రాస సుగోప. పంచజనా, ఇది పంచజనులు అంటే వేరే అర్థం కాదండి. దేవ, మనుష్య, గంధర్వ, అప్సరస, పితృగణాలు, వీళ్ళు పంచజనులు అంటే. మనం ఏం చేస్తాం? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని చెప్పి 4వ జాతి పంచజనాలు. దీని అర్థం అది కాదండి. వేదం ఏ పదం ప్రయోగించినా ఓ విశేషమే చెప్పింది. అంచేత వీళ్ళు పితృగణాలు, ఇంద్రుడు, పృథివీ, పూష, భగ, అదితి, వీళ్ళందరూ కూడా తేన క్షామవర్ధయన్. క్షామము అంటే అర్థం ఏమిటి? ఇల్లు క్షామం సంభవించింది అంటారు. అంటే కరువు వచ్చిందని చెప్పడానికి కూడా ఇల్లు శూన్యమైపోయిందనడానికి. అంటే తప్పు భావం చెప్పాలన్నా, తిట్టవలసి వచ్చిన మర్యాదగా తిట్టమన్నాడు. ఎంచేత నా శ్లీలం కీర్తయేతు. క్షామం అంటే మనం ఏమనుకుంటాం? కరువు కాటకాలు, కాలు ఉండాల్సిన ఇల్లు లేదు, అయిపోయింది, దానికి క్షామము. అంచేత క్షామ వర్ధయన్, అవన్నీ కూడా మాకు రక్షణ కలిగించాలి. సుశర్మాణ, సుఖాన్ని కలిగించేవాళ్ళు వీళ్ళంతా. స్వవస సు అవస. స్వవస అంటే తన వశంలో ఉండాలి, మెలికిసా కాదు అక్కడ, కుంటిసా. స్వవస సు అవస, మాకు రక్షణ కలిగించారంటే మంచి అన్నము, భోజనం ఇస్తారు వాళ్ళు. అంతేకాదు సునీత, మంచి మార్గంలో నడిపిస్తారు వాళ్ళు. సుగోప, బాగుగా రక్షించగలరు వాళ్ళు. సుమిత్ర సుత్రాత్రాస, భయం నుంచి సుత్రాత్రాస, భయం నుంచి కూడా రక్షణ కలిగిస్తారు దేవతలంతా. దేవతలంతా మన మధ్య ఉన్నారు. మనం ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఈ కష్టానికి ఈ దేవత ఇది అనుకుంటాం. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే వీళ్ళందరూ మన ఎప్పుడు రక్షిస్తూ ఉంటారు. రక్షించేవాళ్ళుగా అవ్వాలి. తన్న ఇంద్రో వరుణో మిత్ర అగ్ని ఆపః ఓషధి వనిన జుషంత శర్మం శ్యామ మరుతాంబుపస్తే. వీళ్ళందరూ అక్కడ కౌసల్యాదేవి చెప్తున్న మాటలన్నీ కూడా ఇంత లోతున్నాయి ఇక్కడ. అలాగే వాళ్ళందరూ కూడా రక్షించాలి. యూయం పాత స్వస్తిభిః సదా నః. మీరందరూ కూడా మమ్మల్ని రక్షించాలి. అదే
కౌసల్యాదేవి ప్రతి మాటలో కూడా చెప్పింది. ఇంకో మాట ఉంది, ఇంద్రుడితో పాటు అగ్ని, వరుణ, సోమ, పూష కలిసి రావాలి. శంన ఇంద్రాగ్ని భవతాం అవోభి. ఇంద్రుడు, అగ్ని మాకు రక్షణకారులు అవ్వాలి. శంన ఇంద్ర వరుణ రాతహవ్య. వరుణుడున్నాడే ఇంద్రుడితోటి కలిసి మాకు తీసుకురావాలి. ఇంద్రధనుస్సు అంటే వర్షం పడుతుంటే వస్తుంటారు, వర్షానికి కూడా అధిదేవత ఇంద్రుడే. ఇది భాగవతంలో కథ మీకుంది, ఇంద్రయాగం చేయడం, దానికి ఆ కథంతా. అందుకని ఇంద్రుడు వర్షాధిపతి. అలాగా ఆయన రాతహవ్య. శంన ఇంద్ర సోమ సువితాయ. సోమము ఇంద్రుడు మాకు క్షేమాన్ని కలిగించాలి. సోమలత లేదా చంద్రుడు వాళ్ళు. శంయో శంన ఇంద్ర పూషాణ వాజసాత్. యుద్ధంలో భోగాలని, జయం వల్ల వచ్చే భోగాలని ఇచ్చి తీరాలి. అది రాముడికి జరిగింది కదా. అక్కడ ఇంద్రాంశతో ఉన్న వాలిని వధించాడు, ఇంద్రుడి రథం ఎక్కాడు. అక్కడ మళ్ళీ రావణాసుర జరిగింది. శంనో భగ శమున శంనో అస్తు శంన పురంధి. పురంధి అంటే ప్రకృష్టమైన బుద్ధి. శము సంతు రాయ, సంపద కావాలి. శంన సత్యస్య సుయమస్య. శోభనకరము యమించేపి చేసేది అయిన సత్యము కూడా రక్షించాలి. శంస శంనో అర్యమ పురుజాత. అర్యముడు నాడే సూర్యుడు ఎన్ని రూపాల్లో కనిపిస్తాడు. ద్వాదశ ఆదిత్యులు అంటారే, అలాగా స్వామి కూడా మనకి రక్షణ కలిగించాలి. తైత్రీయ నారాయణంలో కూడా ఇలాంటి ఆశీర్వచనం ఉంది. స్వస్థిత విశస్పతి. ప్రజలందరికీ పతి, క్షేమం కలిగించాలి. వృత్ర విమృధోవసి. వృత్రాసుర సంహారం చేసిన వాళ్ళతను ఇతర శత్రువుల్ని చంపాలి. వృష ఇంద్ర పురయేతు. అన్ని కోరికలు వర్షించేలాంటి ఇంద్రుడు ముందుగా నడుచుగాక. స్వస్తిద అభయంకర. అమ్మ ఆశీస్సులో లోతు ఇంత ఉంది. అందుకని రాముడు 14 ఏళ్ళు వనవాసంలో ఉండగా ఎక్కడా దుఃఖం లేదు. దుఃఖం ఎందుకు వచ్చింది? సీతమ్మ కష్టాన్ని ఆర్తి కలిగింది. శోకము దుఃఖంలో తేడా ఉంది. శోకం అంటే ఇష్ట వస్తువు దూరమైతే కలిగేది. దుఃఖం అంటే వస్తునాశనం. రెండు తేడా ఉంటుంది. మమ్మల్ని దుఃఖ సముద్రంలో ఉంచడం అంటే వస్తునాశనం అయితే, శోకం అంటే శుచి, ఆలోచించడం, అయ్యో దూరం అయిపోయింది అని. అల్లా బాధపడ్డాడేమో తప్ప దుఃఖపడింది దశరథుడి కోసం దుఃఖించాడు ఆయన మహానుభావుడు. ఇది అంతేకాదు, రాత్రి పగలు దేవతలు కూడా రక్షించాలి. ఇది కూడా కౌశల్య చెప్పింది. ప్రతివాం సూర ఉదితే సూక్తై హువే వరుణం పూతదక్షం యయో అసూర్యం. ఇద్దరి కలయిక వల్ల వచ్చిన బలంతో అక్షితం జ్యేష్టం. అది శ్రేష్టమైనది. నాశనము కాని బలము మాకు రావాలి, తిరుగులేని బలం రావాలి. ఆచిత ప్రసాదించబడుతుంది మీ వల్ల. అందుకని యామన్ విశ్వస్య జగత్ను. సకల సంగ్రామాల్లో కూడా సర్వ విధములైన శత్రువుని జయించేలాంటి స్థితి మాకు రావాలి. సూర్యుడు ఉదయించేటప్పుడు రాత్రిం పగళ్ళు, సూర్యుడు వరుణుడు మాకు రక్షణ కలిగించాలి. అధిక ప్రసంగం కోసం కాదమ్మా ఇది. అక్కడ వాక్యాల్లో విడిగా తీసుకుంటే శ్లోకం విడిగా అలా చెప్పుకుంటూ వెళ్ళాలి. కానీ కనీసం సూక్ష్మంగా కొంత కొండని పట్టుకొచ్చి అద్దంలో చూపించే ప్రయత్నం అంతే. మేమంతా జల్లెడ పట్టుకుని నీళ్ల కోసం సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళం. మీరంతా పాత్రలు పట్టుకుని తెచ్చిన వాళ్ళు చూసుంటారు. మేమంతా మామూలు వాళ్ళం. అది చేస్తున్నాం ఇక్కడ. గమనించండి. దధిక్రాం వప్రథమం. దధిక్రా దేవత, ఆ మహానుభావుడు అశ్విన ఉషసం అగ్నిం ఇంద్రం విష్ణుం పూషణం బ్రహ్మస్పతిం ఆదిత్యాన్ జావా పృథివీం అపస్వహ. సూర్యుడు, వీళ్ళందరూ కూడా దధిక్ర అంటే అశ్వరూపము, అశ్విని దేవతల అభిమాని అయినవాడు మాకు రక్షణ కలిగించాలి. అది మేము ప్రార్థించేది. తన్న ఇంద్ర వరుణో మిత్రో ఆపహ. వీళ్ళందరూ కూడా మాకు రక్షణ కలిగిస్తూ ఉండాలి.
ఓషధీ వనిన జుషంత శర్మం శ్యామ మరుతాం ఉపస్థే. మీరందరూ కూడా అంచేత వీళ్ళందరూ కూడా మాకు క్షేమాన్ని కలిగించాలి, యజ్ఞాలు రక్షించాలి అని అడుగుతున్నారు వీళ్ళు. అలాంటి క్షేమం మాకు కలిగించాలి. ఇది ఆ చెప్తున్న మాట. అలాగే ఇంతకుముందు మళ్ళీ మనం చెప్పుకున్నదే రిపీట్ అయిందేమో అని నాకు సందేహము. సూర్యుడు కూడా సూర్యరశ్మితో వచ్చి ఎలాగా జావా పృథివీ జనయన్ అధివ్రత ఆపహ ఓషధీ వనినాని యజ్ఞయ. ఇది మళ్ళీ ఒకసారి వచ్చింది. తమ విధిగా పుట్టించాలి పలాశాది వృక్షములు, యజ్ఞార్హములైనవి, అంతరిక్షము, ఇవన్నీ కూడా మాకు రక్షణ కలిగించాలి. వశం తన్వి నిమృజన్, కోరదగిన యజ్ఞాలని మేం చెయ్యాలి. రామ, అలాంటి యజ్ఞాలు నీవు రక్షింతువుగాక. అద్యా దేవా ఉదితా సూర్య నిరంహస పిపుత నిరవధ్యాత్. సూర్యరశ్ములు కూడా ఉదయించే వేళ సంచరిస్తాడే, అలాంటి కాంతి మాకు కావాలి. అంహస నిపృవృత. కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అక్కడ చెప్పిందేమిటి? కౌసల్య సుప్రజా రామ అని దీర్ఘం తీస్తారు. కాదు, రాముడు నిద్రపోతుంటే ఆయన సౌందర్యాన్ని చూచి కౌసల్య సుప్రజ అన్నాడు. ఆయన చటుక్కుని నోట్లోంచి పదం బయటకు వచ్చింది. కౌసల్య అని అన్నమాట విన్నాడు. రాముడు గబుకుని కళ్ళు తెరిచాడు. అప్పటికే రాముడికి మెడక వచ్చింది, కళ్ళింకా తెరవలే. ఎందుకని? కళ్ళు తెరిచే ముందు సూర్యుణ్ణి ఆరాధన చేయాలి ఉంది. వావిలి కొన్నవారు ఆ మంత్రాలు ఇచ్చారు. అలాంటి సమయంలో గురువుగారు ఎదురుకుండా వచ్చారు. అందుకని వెంటనే ఆ నిద్రాముద్రాంకితమైన రూపు చూసే అదృష్టం పోయింది. లేచావా నాయన ఉత్తిష్ట నరశార్థుడు అయిపోయింది, ఆనందం లేకుండా. అందుకనే తూము నరసింహదాస్ గారు విశ్వామిత్రుని వేళాకోళం చేశాడు. నిద్రాముద్రాంకితమైన నీ రూపు చూడగా నాకు కలిగెను. విశ్వామిత్రుడు కూడా లేదు, సనకసనాథులకి లేదు. సనకసనాథులకి ఎందుకు శాపం పెట్టారు? జైవిజయులకి. జైవిజయులు వాళ్ళు ఊరికనే ఆపలేదండి. వాళ్ళు కొత్త ఏం కాదు. వాడు చెప్పింది ఏమిటంటే, ఇప్పుడే మేలు కాంచే హరి. ఆ స్వామి ఇప్పుడే మెళకో తెచ్చుకున్నాడు. ఆ కళ్ళ ఎర్రదనానికి లక్ష్మీదేవి కూడా పక్కకి పోతుంది. ఆ కాంతి వల్ల పాలసముద్రం అంతా కడపడ కాగుతోంది. ఒక్క క్షణం లేదయ్యా, ఆ నిద్రాముద్రాంకితమైన రూపు చూడ్డానికే మేము వచ్చాము అన్నారు వాళ్ళు. ఇది మనకి తిరుప్పావేలో కూడా ఉంది, మారిమలై మరి రెంజల్ అన్న చోట ఉంది. ఈ వర్ణన ఎవరు అక్కడ చెప్పరు. అది సరే ఉంచండి. అలాగా భూమిర్మాత అదితి నో జనిత్రం భ్రాత అంతరిక్షం అభిసజ్జాస జౌర్నపిత పిత్రాచ్ఛం భవతి జామి మృత్వా మావత్సి లోకాతు. వీళ్ళందరూ బంధుత్వంతో కలిసి ఉన్న వాళ్ళ వలె మమ్మల్ని రక్షించాలి. రామచంద్ర, నీకు అలాంటి రక్షణ కలిగి తీరాలి అని కౌసల్యాదేవి ఆశీస్సు. ఇక తర్వాత ఇంకో మాట ఉంది. అదేమిటంటే 25వ సర్గలోనే ఇంకో శ్లోకం ఉంది. అమ్మవారు శైలా సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవచ జౌహు అంతరిక్షం పృథివీ నద్య సర్వైవ తవ తథైవచ. నాయన, నువ్వు వెళ్ళే ప్రాంతంలో కొండలు కానీ, కోనలు కానీ, నదులు కానీ, సరస్సులు కానీ, ఎలాంటివి ఏ ఉన్నా సరే, శైలా సముద్రా వరుణ ద్యౌ అంతరిక్షం పృథివీ నద్య అందరూ కూడా నీకు క్షేమం కలిగించాలి. అంటే వెళ్ళిన ప్రతి చోట కూడా నీకెక్కడా ఇబ్బంది కలగకూడదు. అంటే గిరుడు జరుడు ఇవన్నీ కూడా నీకు రక్షణ కలిగించాలి. ఎంత గొప్పగా చెప్పారండి. అందుకనే వేదంలో ఒక వాక్యం ఉంది. వరుణదేవుడు గొప్పతనం ఏమిటంటారా? ఇగో ఇలాగా, యా సాగుం వరుణో రాజా యాతి మధ్యే సత్యానృతే అపశ్యం జనానాం మధుశ్చ్యుత శుచయో యో పావకా తా ఆప దేవి ఇహ మాం అవంతు. ఈ వరుణదేవుడు గొప్పతనం ఏమిటో తెలుసునా? వరుణో యాతి మధ్యే,
నీళ్లల్లోపల తిరుగుతూ ఉంటాడు. సత్యానృతే అపశ్యం జనానాం, మానవుల సత్యాసత్యములు దుర్మార్గములు అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు వరుణదేవుడు. ఎక్కడ సర్వవ్యాపి. అందుకని మన నీళ్ళలో గెడుతుంటే వణుకొస్తుంది తన్నీళ్ళలోకి. ఎందుకని మన శరీరంలో ఉండే పాపాలన్నీ వరుణదేవుడు శిక్షిస్తాడమని బయటికి పోవడానికి ప్రయత్నిస్తాయి. అందుకనే వణుకు. మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ వచ్చి మీద కూర్చుంటాయి. అందుకని నిండా ములిగిన వాడి చలేమిటి, రోజు స్నానం చేసేవాడికి ఇది. అందుకని వసుదేవుడు ఒకసారి నందుడు కూడా తెల్లారిపోయింది అనుకుని యమలోకి వెళ్ళాడు. తిన్నగా పోయాడు వరుణలోకానికి, పాతాళలోకానికి. ఇదే కారణం. అంచేత అలాంటివాడు మధుశ్చుత శుచేహ. ఈ నీళ్లున్నాయే మధువు స్రవించేవి, శుచిత్వం కలిగినవి. యో పావకా పవిత్రము చేసేవి. నీటి నుంచే అగ్ని పుట్టింది. అగ్ని రాప అంటున్నాం కదా, ఆపస్సు నుంచే నీరు పుట్టింది. అందుకని శుచేయ తా ఆపహ దేవి ఇహ మాం అవంతు. ఆ నీరు మన్ని రక్షించుగాక. అందుకని శిరప్రోక్షణము, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం. ఏ నీళ్ళు ఎందుకండి, మాకు శుభ్రంగా పాదరసం ఉంది మా దగ్గర, ఇస్తాం. లేదా పాలు ఉన్నాయి, తేనెతో ఇస్తామండి. దానికే నీళ్లతోటే ఇవ్వాలి. అది యాసు రాజా వరుణో యాసు సోమో విశ్వే దేవా యాసు ఊర్జం మదంతి వైశ్వానరో యాసు అగ్ని ప్రవిష్ట తా ఆప దేవీ ఇహ మాం అవంతు. అంతేకాదు, ఆ జలము లోపల ఎవరుంటారో తెలిసిన? వరుణదేవుడున్నాడు, సోముడున్నాడు, అలాగే ఇంకా విశ్వేదేవతలున్నారు. వాళ్ళందరూ కూడా బలాన్ని కలిగిస్తారు. అంతేనా? వైశ్వానరుడున్నాడు, అగ్ని దాంట్లో ఉన్నాడు. వైశ్వానరుడు అంటే ప్రపంచమంతా తెలుసున్నవాడు ఆయన. ప్రవిష్ట తా ఆపహ దేవి ఇహ మాం అవంతు. అందుకనే అపాల అన్న అమ్మాయి అన్ని రోగాలుండి పెళ్ళి కూడా కాకుండా ఉంటే, పెళ్ళి అయితే భర్తతో కలిసి యంత్రయాగం చేద్దాం అనుకున్నాడు కర్మ. లేదు, ఓ రోజు పాపం స్నానం చేస్తుంటే కాలు కొంచెం పొరపాటున దారి నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే నోటికేదో తీగ తగిలింది. గౌవన విలేసింది, ఘాటుగా ఉంది. వమనం చేసుకుంది. ఇంద్రుడిని పట్టుకు తిట్టింది, నీకు యాగం చేద్దాం కానీ నీ కర్మ అని చెప్పి. అనుకోకుండా లత ఏమిటో తెలుసా? సోమలత. నవిలి మింగకుండా వదిలిపెట్టింది కదా, సోమపానము చేసిన ఫలితం దక్కింది. ఇంద్రుడు పరిగెత్తుకొచ్చి ఆవిడ్ని బయటికి లాగి తన రథానికి ఉన్న కాడి కాదు, యాక్సిల్ అంటే చక్రాలకు ఉన్నటువంటి ఆధారదండంలోంచి అమృతాన్ని స్రవింపజేసి ఆమెను యవ్వనవతిని చేసి నీరోగం చేసి రోగాలు తగ్గించి అందమైన పిల్లాడికి పెళ్లి చేస్తే, ఇదే పెళ్ళిళ్ళల్లో పెళ్లి కూతురు నెత్తి మీద కాడి పెట్టి పాలు పోస్తారే, అది అపాల కథ ఎంత ఉంటుంది. అలాగా వరుణదేవుడి లోపల వీళ్ళంతా ఉంటారు. కాబట్టి మమ్మల్ని రక్షించాలి. ఓ మానమాపో మానుషీరమృతం ధాత తోకాయ తనయాయ శమ్యోహో. ఇలాంటి విశేషం ఇంకా పెద్దగా ఉంటుంది. అంచేత ఒక్క క్షణమాగి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.